ఏంట్రా మనవడా పెన్షన్ ఇచ్చేవాడు వచ్చాడా? తాత కంగారు ఎందుకు పడుతున్నావు? ఈరోజే కదా 1వ తారీఖు. వాడు వస్తాలే, రమేష్ గారు వచ్చేస్తాలే, ఆగే. రే మామ బెంజ్ కార్రా? Who is that burger? ఎన్నేం తగలట్లేదు కదా? ఈడు బిల్డప్ అని. వెంకట్రావు గారు కొత్త కారు కొన్నారా? అవునండి, మా అబ్బాయి ఫారెన్ నుంచి డబ్బులు పంపాడు, కొన్నాను. అయ్యి బాబాయ్ వెంకట్రావు గారు, మీకోసం ఎక్కడెక్కడ ఎత్తగాలండి? 1వ తారీఖు కదా పెన్షన్ డబ్బులు తీసుకొచ్చాను. 7 పెన్షన్ డబ్బులు తీసుకోండి, నాకు అసలు బోర్డు పని ఉంది. ఇదేంటి అందరి ముందు నా పరువు తీసాడు? చెప్తే ఏంట్రా రమేష్, బుర్ర పాడైపోయింది ఏంటి? బెంజ్లో తిరిగేవాడికి పెన్షన్ వచ్చిందంటే ఏంట్రా? ఓ బాబాయ్, ప్రతి నెల ఇచ్చేవాడు నాకు తెలియదేట్రా? వెంకటరావు గారు ఇది మీ చెయ్యి, ఏం తప్పేయండి, ఇగో డబ్బులు తీసుకోండి. తాత ఇదిగో నీ పెన్షన్ కూడా తీసుకో తాత. మళ్ళీ వచ్చే నెల వస్తాను. బాయ్ బాయ్. చిచ్చి ఏంటి అనుకోలేదే, ఏ దిక్కు లేని ఇలాంటి ముసలోళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ పెట్టేది. నీకేం ఆరోగ్యం, మీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు కదా. ఒరే రమేష్, నా పరువు తీసావు కదరా, నీకేం చెప్పాను రా? పక్క వీధిలోకి వచ్చి ఇమ్మని చెప్పాను కదరా పెన్షను నిన్ను. ఒరే మామ, మన దేశం ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోయిందో నాకు ఇప్పుడే అర్థం అవుతుందిరా. వెంకట్రావు గారు, మీ అబ్బాయి ఫారెన్ నుంచి వచ్చాడు. హాయ్ డాడీ, నేను వచ్చేసా. ఏంట్రా మొన్న పండగకి రారా అంటే చాలా బిజీ ఉన్నావు, ఇప్పుడేంటి హఠాత్తుగా వచ్చు? ఏం చెప్పమంటావు డాడీ, ట్రంప్ గారి ఎఫెక్ట్ వేసారు, 2 రోజులు అవ్వలేదు, పంపించారు, వచ్చాను. నువ్వేం టెన్షన్ పడిపోకరా, మీ నాన్నకి ఇప్పుడే పెన్షన్ అందుకున్నాడు, ఈ నెల ఎలాగలా గడిచిపోద్దులే, ఎంజాయ్. అయితే ఓకే. నేనప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది.